వీడియోలో ఉంది మేడం, అది ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అవును. చదవండి. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఓం నమస్తే. ఓం నమస్తే అండి. సో ఇప్పుడు మనకి అష్టాధ్యాయి చూస్తున్నాము, ప్రథమావృత్తి. అందులో 4 సూత్రాలు అయిపోయాయి. మొదటి సూత్రం ఏంటి? వృద్ధిరాదైచ్. తర్వాత అది గుణః. వృద్ధిరాదైష్. తర్వాత ఇకో గుణ వృద్ధి. తర్వాత ఇంకో గుణ నాలుగవది నా ధాతులో అధా న ధాతులోప లోప అర్ధధాతుకే. ఆర్ధధాతుకే. అదేమంటుంది? నా ధాతులోప అర్ధధాతుకే. ఏమంటుంది అది? ఉమ్, అది ఆర్ధధాతుక ప్రత్యయం ఉమ్, పరమైనప్పుడు ఉమ్. ధాతువుకు లోపం, నిషేధం వస్తుంది. ధాతువుకి నిషేధం. ధాతువుకి నిషేధం వస్తుందా? ధాతువులో ఉన్న భాగానికా? ధాతువులో ఉన్న భాగానికి. ధాతువులో ఉమ్, ఉన్న భాగానికి ఉమ్. ఏమైంది? గుణవృద్ధులు నిషేధం. ఏం నిషేధము? నిషేధం. గుణవృద్ధులు నిషేధం వస్తాయి. ఆ, ఇప్పుడు ఎక్కువ గుణ వృద్ధి అన్నాం కదా, ఎక్కులకి గుణము వృద్ధి జరుగుతుంది అని చెప్పుకున్నాం. దాని ప్రకరణమే ఉమ్. జరుగుతుంది అక్కడ కదా. సో నా ధాతు అవును మేడం. లోపం, ధాతులో కొంచెం ఏదైనా పార్ట్ లోపిస్తే అది ఎక్కడ? ఆర్ధధాతుకం చేస్తున్నప్పుడు కదా. మరి ఆర్ధధాతుకాలు ఏవి? అవును. ఉమ్. ఆర్ధధాతుల ధాతుకాలు అంటే ఏవి? కిం- తింకశుద్ధి కాకుండా మిగతా అన్ని ఆర్ధధాతుకాలు. అవునా? సో ఆ అవును. అర్ధధాతుక ప్రత్యయం ఉమ్. పరంగా ఉన్నప్పుడు ఈ ధాతువులోని కొంచెం భాగం ఏదైనా లోపిస్తే ఏమన్నాము? అక్కడ గుణవృద్ధులు ఉమ్. కావు అని చెప్పుకున్నాం కదా. కావు. తర్వాత ఉమ్. కింగితిచ. అవును మేడం. కింగితిచ ఏమంటుంది అది? కిత్ గిత్ కింగితిచ కూడా పరంగా. ఉమ్, కిత్తు గిత్తు గిత్ ఇప్పుడు కాదు పరంగా ఉన్నప్పుడు ఉమ్. కాదు. ఏం కాదు? దానికి కూడా గుణవృద్ధులు నిషేధం. కావు. ఆ, ఆ, నిషేధిస్తుంది. ఉత్తమం. గుణవృద్ధులను నిషేధిస్తుంది. ఆర్ధధాతుకంలో లాగానే అడిగింది. ఆ, ఉత్తమం ఉత్తమం. సో ఇప్పుడు చూడండి, దానికి ఏముందంటే ఇక్కడ మనకు గ్, తర్వాత ఖ, ఏమన్నాము? గ్ కదా. సో ఇదంతా ఉమ్. కలిపి తి చ అన్నమాట. ఇలా ఉంటుంది. అయితే ఈ గకారం ఏమైంది మరి? గకారం కకారంగా ఎలా మారింది అది? చెప్పండి. ఖరిచ. ఏం సూత్రం అది? 3 ఒకటిగా మారితే సరే. దాన్ని ఏమంటాము? ఖరిచ. సరే ఖరిచ ఏం చెప్తుంది? ఖర్ వర్ణం పరంగా ఉండాలి. ఉందా లేదా? 1, 2 ఉంది మేడం, ఏముంది? అవును. 1 ఉంది. ఒకటి ఉంది. ఇక్కడ కూడా గ్ అన్నమాట. గ్ ఉమ్. కదా. ఉమ్. మనకేమొచ్చింది అది? గ్. అలా ఉంటుంది అనమాట. ంగ్. ఒకటి ఇంగితి. రెండు కదా. కా గా అవునా? అవునమ్మా. కా సో ఒకటి, ఆ, గా రెండేనా? అంతేనా? గా కాదు, చెప్తా తర్వాత, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏమైంది అది? మొదటి అక్షరం అయితే క అయిపోయింది. ఉమ్. ఉమ్, అర్థమైందా? సో అప్పుడు ఏమైంది? క్. అవును. క్. ఇలా 2 డబుల్ క ఎందుకు వచ్చింది? గకారం అన్నమాట ఇది. ఓకే. సో ఉమ్. గకారమే ఓకే మేడం. కకారమైంది. ఎందుకని? ఖరిచ ఉండడం చేత. అమ్మ ఖరిచ ఉమ్. అంటే చూడండి, సో ఖర్ వర్ణం పరంగా ఉండాలి కదమ్మా. ఖర్ వర్ణం అనేది పరంగా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ గా అనేది ఉంది, దాని పక్కన కా ఉంది. ఓకే. గకారం పక్కన కకారం ఉంది, ఉందా? ఉమ్, అయితే ఇప్పుడు ఈ 3వ అక్షరం అనేది ఒకటిగా మారాలి. ఒకటిగా మారాలి అంటే పదాంతమన్నా ఉండాలి, లేదా పదాంతం కాకపోతే పక్కన ఎవరు ఉండాలి? ఖర్ ఉండాలి. ఖర్ అంటే ఏంటమ్మా? ఖ అంటే 2, తర్వాత 1. రెండు. అవునా? సో వర్గాలలో ప్రతి వర్గంలో కూడా మొదటి 2 అక్షరాలు. సో ఇప్పుడు క అనేది ఏంటి? ఖర్రేనా కాదా? అవును మేడం. ఆ, సరే. సరే. ఒకటి ఉంది కదా. సో కాబట్టి ఉమ్, దీన్ని ఇప్పుడు కకారంగా మార్చుకోవచ్చా? ఒకటిగా మార్చొచ్చా? మార్చొచ్చు. ఉమ్. ఓకే. అదనమాట. అందుకే సూత్రంలో మనకి ఏం కనిపిస్తుంది? కంగితి చ. ఏం కనిపిస్తుంది? క్. ఉంది. కింగి. కంగితి చ. ఎలా కనిపిస్తుంది? కింగి. కంగితి చ. క్. ఇంకా తీసుకో. కంగితి చ. కకారాన్ని 2గా ఉమ్. స్ట్రెస్ చేసి పలకాలి. ఉమ్. కింగితి చ. ఏంటది? కింగితి చ. హింగి హింగి. ఆ, అది.
అక్కడ ఏమున్నట్టు యాక్చువల్గా గకారం. గకారము కొన్ని సూత్రాల నియమాలతోని సంధి విశేషాలతోని అది చేంజ్ అయింది. అవునా? ఓకే. అదనమాట. ఓకే. సరే, ఇప్పుడు మనకు ఈ కింగితిచలో ఏం చేస్తున్నాం? కింగితిచ, క్ కింగితిచ. సో దాంట్లో చిత్తవాన్ అనే రూపం చూస్తున్నాం ఇప్పుడు. సో చిత్తవాన్ అంటే ఏంటి? యాక్చువల్గా దానికన్నా ముందు మీకు ఒక ప్రశ్న అడగాలనుకున్నా. ఇప్పుడు చెప్పండి. మనకు ఇక్కడ రకారము, తర్వాత దకారం. ఓకే, వాటికి నిష్ఠ ప్రత్యయం ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఏంటేంటండి? దకారము రేఫ లకారము. కానీ దకారం ఉమ్. కానీ ఇలా ఉంది. దీని తర్వాత నిష్ఠా ప్రత్యయం అంటే ఏంటి? తాక్ తవతు. ఏంటి? తా గాని తవతు గాని వీటిని ఏమంటారు? నిష్ఠ అంటాం. సో అలా నిష్ఠా ప్రత్యయం ఉంది. అప్పుడు ఈ తకారం అనేది ఏమవుతుంది? ఇప్పుడు మాదిగా ఉన్న తకారం ఏమవుతుంది? ఇక్కడ అసలు ఏమవుతుంది? అసలు నిష్ఠా ప్రత్యయం ఉంటే ఏమవుతుంది? అక్కడ దకారం ఉంటే, పూర్వంలో దకారం ఉంటే అది నకారంగా మారుతుంది మేడం. ఇంకా అలాగే అనుకుంటే చెప్పారు. తథా నిష్ఠాకే తాకో, అది కూడా నకారం అవుతుంది. రెండు నకారాలు అయిపోతాయి. అర్థమైందా? రెండు నకారం. అవును మేడం. సో ఇప్పుడు మళ్ళీ చెప్పండి ముందున్న. అమ్మమ్మ బిద్ అనే ధాతు ఉందమ్మా. సో ఇప్పుడు తా ప్రత్యయం తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడ ఏముంది? దా ఉంది. నేనేమన్నాను? రకారం గాని దకారం గాని అన్నాను. సో మన సిచ్యువేషన్ లో దకారం ఉంది. సో ఇప్పుడు దకారము నిష్ఠా ప్రత్యయం అంటే అసలు నిష్ఠా ప్రత్యయం ఉంటే ఏమవుతుంది? రేఫ దకారాలు ఏమవుతాయి? ఇంకేమవుతుంది అంటే దకారానికి నకారాదేశం. ఆ నిష్ఠా ప్రత్యయంలో ఆదిగా ఉన్నది ఏదైతే ఉందో దానికి కూడా నకారాదేశం. సో అప్పుడు రెండు కలిపి ఏమైందమ్మా? భిన్న. భిన్న. ఇక్కడ నా ఉంది కదా, ఇంకా తాలో ఆ ఉంది కదా. దకారం కూడా మారిపోతుందా? భిన్న రెండు. అంతే. ఓకే, అది అంటే బిద్దు అనేది భిన్న అవుతుంది అంతేనా? నిష్ఠా ప్రత్యయం వస్తే గనక ఈ లక్షణ ఈ గుణ వీటితోటి నియమాలతోటి ఇక్కడ నకారం ద్విత్వం అవుతుంది. అంతే అమ్మా. సో ఏం చెప్పారు చూడండి ఇక్కడ? రథాభ్యాం నిష్ఠాతో అంటే ఏంటి? నిష్ఠాతో. నిష్ఠాతో అంటే ఏమన్నట్టు ఇక్కడ? నిష్ఠా ప్రత్యయంతో. నిష్ఠాలో ఉన్నటువంటి తకారము ఏమైతుందంట? నహ. ఓకే, నా అవుతుంది. తర్వాత పూర్యస్య చ, పూర్యస్య చ, పూర్వస్య చ. పూర్వస్య అంటే పూర్వంలో ఉన్నటువంటి దకారము కూడా. అర్థమైనా? నకారంగా అంటే తకారానికి నకారాదేశం. అలాగే పూర్వములో ఉన్నటువంటి దకారానికి ఏం ఆదేశం? నకారం. నకారం ఆదేశం. ఓకేనా? రథాభ్యాం. రథాభ్యాం అంటే ఏంటి? తకారము దకారం. తకారాలకి. రకారము తకారానికి. రేఫ. రేఫ. రేఫనా రేఫనా ఏమనాలి? రేఫ మనకు ఫా ఉండదు మేడం మన భాషలో. ఏముండదు? ఫా ఉండదు. ఫా ఉండదు. ఫా ఉండదు. అవునా? అవును మేడం. ఉత్తమం. సో చితవాన్ ఉస్నే చునా. చితవాన్ అంటే ఏంటి? ఉస్నే చునా అంటే అతను ఎన్నుకున్నాడు. ఓకే, అతను ఎన్నుకున్నాడు. ఈ తా ప్రత్యయము ఎలా వస్తుంది మరి? తా ప్రత్యయాన్ని ఎలా వాడుకుంటాము? కర్తను ఎలా? జయించిన వాడు, పొందినవాడు, అట్లాంటి ప్రాప్తత్వంలో ప్రాప్తించినప్పుడు కదా. ఇక్కడ ఏం చెప్పుకున్నామమ్మా? నిష్ఠా ప్రత్యయమా? కియాహువా అంటే స్తుతి. కియాహువా స్తుతించబడింది. అవునా? భూతకాలమే స్తుతించబడింది అంటున్నాం. ఎలా ఉంది అది? వాక్యం ఎలా ఉంటుంది? ఏం స్తుతించబడింది? ఎవరి చేత? చింతన
చేత కదా. సో తృతీయ విభక్తిలో వాడుకుంటాం అన్నమాట. ఓకే. సో చితవాన్ ఉష్ణేచున అంటే చెయ్యి అనే ధాతువు. ఇది ఒక ధాతువు అని ఎవరు చెప్పారు? భూవాదయో దాతవః. భూవాదయో ధాతవః. తర్వాత ఇప్పుడు దీన్ని చూడగానే మనకేం కనిపిస్తుంది అందులో? చి- చియ్య ఇత్సంజ్ఞ ఇత్సంజ్ఞ యకార తీసుకోండి. య- ఇత్తు సంజలు కనిపిస్తున్నాయి. సో ఇత్తు సంజల్లో ఉన్నటువంటిది ఏంటది? య. ఈ అనేది హలంత్యం ద్వారా ఇత్తు సంజ. తర్వాత మిగిలింది ఏంటి? చి. అవునా? ఈ చి అనేది ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రత్యయాలన్నీ కూడా ఎక్కడుంటాయి? పరశ్చ ముందుంది. పరంలో. ఎక్కడుంటాయి అసలు? ఇప్పుడు ఈ చిత్తవాన్ అనే రూపం రావాలి మనకు. ఇది ఒక ధాతువు కదా. సో ధాతువుతో వచ్చే అవును. ప్రత్యయాలన్నీ ఎక్కడుంటాయి? ధాతు అధికారంలో ఉంటాయి. ధాతో మ్మ్. ధాతోః. ధాతోహో ధాతు అధికారంలో ఉంటాయి. ఏవవి ధాతోహో అధికారంలో ఎవరున్నారు మరి ఇప్పుడు? ఏం కావాలి మనకు? కృత్ ప్రత్యయం కావాలి కదా. సో మరి ఆ అవును. కృత్ ప్రత్యయం ఏంటది? ఎలాంటిది తీసుకొస్తాం మనం? నెక్స్ట్ కొత్త భూతే. ద్వితీయ సమాసాన్ని ఒక్క నిమిషం. భూతే ఏం కావాలి? భూతే భూతే. భూతేలో ఎవరున్నారు మరి? క్తవతు నిష్ఠ ఎవరున్నారు? తవతు నిష్ట. ఉమ్, తవతు నిష్ట. క్తవతు క్తవతు నిష్ఠ. సో నిష్ఠ. అవును. మరి నిష్ఠ అంటే ఏంటి? ఎవరు చెప్పారు నిష్ఠ అంటే ఏంటో? అదే నిష్ఠ. అవునా? క్తవతు నిష్ఠ. అవునా? సో భూతకాలంలో ఓకే. క్తవతు నిష్ఠ అనే ప్రత్యయాలు లైట్ ఉన్నాయి. సో భూతే అర్థంలో ఎవరున్నారో ఈ రెండు ప్రత్యయాలు ఉన్నాయి. సో ఆ రెండు ప్రత్యయాలను ఏమంటాము? నిష్ఠ అంటాం. అవునా? అవును. ఆ. సో అయితే ఆ నిష్ఠా ప్రత్యయాలు మరి ఎలా తీసుకురావాలి మనము? ఎలా తీసుకొస్తాము? ఇప్పుడు మనకి ఏం కావాలి? తవతు కావాలి. అవునా? సో దీంట్లో నుంచి అవును. తవతుని తీసుకుంటాం మనం. ఎందుకు? చితవాన్ అనే రూపం రావాలి కాబట్టి కదా. ఓకే. సో అవును. చితవాన్ రావాలి కాబట్టి అది తెచ్చుకున్నాము. తవతు. ఓకే. సో తవతు ఇలా వచ్చింది. తర్వాత అది ఒక ప్రత్యయము అన్నాము. ఎక్కడ రావాలి? ప్రత్యయ పరశ్చ. అవునా? తర్వాత అవును. దీంట్లో ఇత్తు సంఖ్యలు చూడగా ఏమైంది? ఇక్కడ తూ ఇది ఇలా ఉంటుందన్నమాట. ఓకే. అనునాసిక ఉకారం. సో అనునాసిక ఉకారాన్ని మనము ఎలా చెప్పుకోవచ్చు దీన్ని? ఉక్ అని చెప్పొచ్చా? ఉగిత్ అని చెప్పొచ్చా? అవును మేడం. ముగిత్తు. ఒక్క ఎత్తు అయినటువంటిది. ఒక్క ఎత్తు. ఇత్తు. ఒక్క ఎత్తు అంటే ఉకారం ఉంటుంది అందులో? ఉంటుంది. ఉగిత్. ఉంటుంది. ఓకే. ఈ కకారం ఏమైంది మళ్ళీ? గా అయింది. ఒకటి ఉంటే మూడు. గా. అవునా? ఉగిత్. అవును. ఉగిత్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాన్ని. ఉగితాంతం. అవునా? సో ఉమ్. ఉగితాంతానికి ఇప్పుడు అవసరం లేదు, కాకపోతే మీరు అలా గుర్తు పెట్టుకోండి కొంచెం. ఓకే. ఉగితాంతం అని చెప్పుకోవచ్చు. అలా వేరే వేరే పేర్లు ఏవేవి వస్తాయి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత అవసరం పడతాయి అవన్నీ. ఉమ్? ఓకే మేడం. ఓకే. సో మెల్లిమెల్లిగా నేను గుర్తు చేస్తూ ఉంటా, అప్పుడు మీకు అది అలవాటైపోతుంది. సరే. అవును మేడం. ఇప్పుడు అంతే. కకారానికి ఇత్ సంజ ఊ. ఉగితాంతం ఇది కిత్ ఉగిత్. అవునా? కిత్ ఉగిత్. ఓకే. సో మనకి మిగిలింది ఏంటి? తవత్ మిగిలింది. అవునా? సో ఇప్పుడు ఎలా ఉంది? చి తవత్ అలా ఉంది. అవునా? సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపేస్తే ఏమైంది? అది ఎలాంటి ప్రత్యయము చివరిగా ఉంది? అదొక కృత్ ప్రత్యయము. కృత్ ప్రత్యయాలు ఎందుకు వస్తాయి? దేనితో వస్తాయి కృత్ ప్రత్యయాలు? అర్థార్థంలో కర్తార్థంలో వస్తాయి మేడం. వస్తాయి. కర్తరి కృత్. అవునా? సో ధాతువు చేత వస్తాయి. కృత్ ప్రత్యయాలు దేంతో వస్తాయి? ధాతువు చేత. ధాతువు చేత. అందుకే ధాతోహో అధికారంలో ఎవరుంటారు? కృత్ ప్రత్యయాలు ఉంటాయి. అవునా? తర్వాత అవును. సో ఇప్పుడు దానికి ఎలా ఉంది సమూహం ఏంటి ఇప్పుడు? చి తవత్. ఏంటది? చి తవత్. తవత్. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఇది ఏమంతంలో ఉంది? దీన్ని ఏమన్నాము? కృత్ ప్రత్యయం అన్నాము. కృత్ ప్రత్యయము అంతములో ఉంటే ఈ సముదాయం మొత్తాన్ని ఏమంటాము? ప్రాతిపదికం. ఏమంటాం అవును. దాన్ని? ప్రాతిపదికం. ప్రాతిపదికం. ఎవరు చెప్పారు అది ప్రాతిపదికం అని? యా ప్రాతిపదిక
ఉమ్. ఓకే. కృత్తద్ధిత కృత్తదే కృతద్ధిత సమాసాశ్చ. అవును. కృత్తద్ధిత సమాసాశ్చ చెప్పింది. ఏమని కృత్ అంతములో ఉంటే ఆ సముదాయాన్ని ఏమంటాము ప్రాతిపదికం. తద్ధితము ఏ శబ్దానికైతే అంతంగా ఉంటుందో దాన్ని మనం తద్ధితాంతం. ఆ తద్ధితాంతాన్ని ఏమంటారు ప్రాతిపదికం. మనం తద్ధితాంతానికి ఏమని పేరు అవును. ప్రాతిపదికం. తర్వాత సమాసము. ప్రాతిపదికం. సమాసము ఉంటే దానికి ఏమని పేరు ప్రాతిపదికం. అవునా? ప్రాతిపదికం. సో ఇప్పుడు మనకేముంది అంతంగా ఓకే. కృత్ మనకు అంతంగా కృత్ ఉంది. సో ప్రత్యయం ఉంది. కృదంతం అవునా? ఏ శబ్దానికైతే కృత్ అంతంగా ఉంటుందో దానికి ఏమని పేరు ప్రాతిపదికం. కదా, కృదంతం. ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదికం. ఓకే, సరే. ఇప్పుడు మనకి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చిన తర్వాత ఏం చేస్తాము, దాన్ని పదము చేయాలి కదా. అవును. ప్రాతిపదిక సంజ్ఞ వచ్చాక పదం చేయాలి. మరి పదం చేయాలంటే ఎవరు కావాలి? సుప్రత్యయాలు కావాలి. సుప్తింగంతం పదం అంటే ప్రాతిపదికాలకి సుప్పులు వస్తాయి. మన ప్రాతిపదికాలకి ఎవరు వస్తారు? సుప్. అవునా? సుప్పులు. ధాతువులకి ఎవరు అవును మేడం. వస్తారు? హిందులు. తింగ్ ప్రత్యయాలు. అప్పుడు ఏమవుతుంది? ఇది పదం అవుతుంది, ఇది పదం అవుతుంది. సో తింగంతం పదం అంటే తింగ్ దేనికి? ధాతువుతో తింగ్, ప్రాతిపదికలతో సుప్పులు. అవునా? అప్పుడు పదాలు అవుతాయి. అదొక పదం, ఇదొక అవును. పదం, డిఫరెంట్ డిఫరెంట్ పదాలు. సిచ్యువేషన్స్ వేరు వేరు అన్నమాట. అయితే సో చిత్తవత్. ఇప్పుడు మనకి ప్రాతిపదికలు కావాలి. ప్రాతిపదికలతో ప్రాతిపదిక ఉంది కాబట్టి దానికి సుప్పు ప్రత్యయాలు కావాలి. ఆ సుప్పు ప్రత్యయాలు ఎక్కడ ఉంటాయి? ఇందాక మీరు చెప్పారు, ఆ సూత్రం చెప్పండి. ప్రాతిపదిక. గ్యాప్. గ్యాప్ ప్రాతిపదిక. గ్యాప్ ప్రాతిపదికాత్ అన్నమాట. సో అప్పుడు ఏమైంది అది? గ్యాప్రా అంటే ఏంటి? ఇక్కడ ఏమేమన్నా గ్యా అంటే ఏంటి? గి ఆప్. ఆప్ తర్వాత ప్రాతిపదిక. ఓకే, సో ప్రాతిపదికలు. మరి ఇక్కడ ఏముంది మనకు? ఏదుంది? గి ఉందా, ఆప్ ఉందా, ప్రాతిపదిక ఉందా? ప్రాతిపదికం మేడం. ప్రాతిపదికం ఉంది. సో ప్రాతిపదికాత్, దాని తర్వాత దాని వలన ఏమొస్తుంది? సుప్పు ప్రత్యయం వస్తుంది. సో గి ఉంటే సుప్పు ప్రత్యయం వస్తుంది, ఆప్ ఉంటే సుప్పు ప్రత్యయం వస్తుంది. ఆబంతాలు 3, గ్యంతాలు 3, గీప్ గీష్ గీన. తర్వాత ఆబంతాలు ఏంటివి? ఆప్ టాప్ డాప్ చాప్. టాప్ డాప్ చాప్, ఇవి 3. తర్వాత ఇంకోటి ఏంటి? ప్రాతిపదికలు. సో వీటి తరువాత అంటే పంచమి తాత్ అంటున్నాం. ప్రాతిపదికాత్, గ్యాప్ ప్రాతిపదికాత్. అదేంటి? పంచమిలో ఉంది. అవునా? పంచమి ఎందులో ఉంది అది? తాత్ అంటున్నాం. ఒకటి ఏకవచనమా బహువచనమా అది? ఏకవచనంలో ఉంది. పంచమి ఏకవచనంలో ఉంది. అంటే ఏం చేశారు? దీన్ని సమాహార ద్వంద్వం చేశారు. ఏం చేశారు అది? సమాహార ద్వంద్వం. సో అంటే ఇప్పుడు ఏమైంది? ఈ మూడింటిలో నుంచి ఏదో ఒకటి ఉంటే దాని తర్వాత ఎవరు వస్తారు? సుప్పు ప్రత్యయాలు వస్తాయి వాటి చేత. ఓకే. సో సుప్పు ప్రత్యయాలు వచ్చాయి. మరి సుప్పు ప్రత్యయాలు రావాలి అంటే ఏమని చెప్పాలి అప్పుడు? సు ఔజస్ సమ్మోషస్ అవి చెప్పండి. సు ఔజస్ సమ్మోషస్ తాభ్యాంభిస్ చెప్తారా? అది నోటికి చేసుకోవాలి మేడం. ఇంకా అవునా? చూడండి మరి అందులో చూసి చెప్పండి. స్వౌజసమౌఢ్యష్టాభ్యాంభ్యస్సంగేభ్యాంభ్యస్ ngసిభ్యాంభ్యస్ ngసోసాంగ్యోసుప్. ఓకే. ఓకే మేడం. ఇది నెక్స్ట్ టైం మీకు అప్ప చెప్తాను మేడం. ఓకే. సో తర్వాత ఏమైంది? ఆ సుప్పులు వచ్చాయి. తర్వాత వాటిల్లో సుపహ ఏమంటుంది? అది సుపహ ఏమంటుంది? అందులో అన్ని ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని ఉన్నాయి వరుసగా అని చెప్తుంది. తర్వాత మనకి ఇంకేం కావాలి? విభక్తి. విభక్తిశ్చ ఏం చెప్తుంది? అన్ని విభక్తులు ప్రథమా విభక్తి నుంచి
సప్తమి విభక్తి వరకు ఉన్నాయి వరుసగా అని చెప్తుంది. అవునా? తర్వాత ఉమ్, అందులో అవును. మనకేం కావాలి? ప్రథమా విభక్తి కావాలి. ఏకవచనం. ప్రథమా విభక్తి కావాలి. ఉమ్, సో వివక్ష కదా ఇది. వివక్షలో ప్రథమా విభక్తి మనకి కావాల్సింది ప్రథమా విభక్తి. చెప్పండి ఎలా చెప్తారు? ప్రథమా విభక్తి కావాలి అంటే వేగ ప్రాతిపదికార్థలింగ. ఉమ్, ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ఉమ్. సో అప్పుడు ఏమైంది అందులో? ప్రాతిపదికము తర్వాత అర్థము అంటున్నాం, ప్రాతిపదిక అర్థ అంటున్నాం కదా. సో ఆ సూత్రం ప్రకారము ప్రథమ విభక్తి తీసుకోవడం జరిగింది. అవునా? సో మరి ప్రథమ విభక్తి తీసుకున్న తర్వాత అందులో మళ్ళీ 3 వచనాలు ఉన్నాయి. ఏం చేయాలి? అవును, ఎలా ఏకవచనం తీసుకోవాలి. ఏకవచనం మనకు ద్వే కావాలనుకుంటున్నాం. హా. సో ద్వేకయోర్. ద్వైతవోర్ ద్వివచనైక వచనే. హా. తర్వాత ఏమైంది? అందులో నుండి ఏకవచనం తీసుకుంటాం మనం. సు ఏకవచనాన్ని తీసుకున్నాం. అదేంటి? సు సు అనేది వచ్చింది మనకి. సు సులో ఏం మిగిలింది మరి? మళ్ళీ ఉకారం ఇత్సంజ్ఞ, ఉమ్, అది ఉమ్, ఉపదేశ అధునాసిక తోటి ఇత్సంజ్ఞ అయ్యాక ఉమ్. ఇది మనకు స్ స్ మిగిలింది. హా. అంతే. సో ఇంతవరకు వచ్చింది. ఏమైంది? చిత్తవత్ స్ ఇలా వచ్చింది. అవునా? చిత్తవత్ అవును. సు. తర్వాత సు ఇక్కడ ఏంటి? సకారం కదా. స్ అని ఉమ్, వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? సుడ నపుంసకస్య. ఏంటిది అది? సుడ చూడండి. నపుంసకస్య అంటే దాని ఉమ్, యొక్క అది సూత్రం ఏంటిది? అనపుంసకస్య, దానికి సర్వనామస్థానము అని పేరు అనమాట. సుడ ఓకే. నపుంసకస్య ఇది ఏం చెప్తుంది? సర్వనామస్థానం అంటే ఏంటో చెప్తుంది. ఓకే. సుట్ ఉమ్, ఇక్కడ ఏమిటి? విడదీస్తే సుడ సుట్ అంటే సుట్ సుట్ తర్వాత అనపుంసక. అనపుంసకస్య. ఉమ్. అంటే ఏంటి? నపుంసకలింగము కానిది. అవునా? కానివి ఏమున్నాయి ఇంకా మరి? లింగాలు 3 కదా. అవును మేడం. ఏమేమి మిగిలినాయి ఇంకా? చెప్పండి. లింగాలు 3 కదా. మూడిట్లో అనుపంశం. నపుంసకలింగం అవును మేడం. అంటే ఇక పుంలింగము స్త్రీలింగము. పుల్లింగ స్త్రీలింగాలలో సుట్. సుట్ ప్రత్యాహారం ఇది. ఏమేమి వస్తాయి అందులో? సు, అవును. ఔజస్, అమ్, ఔట్. అవునా? అవుట్. 5 అవును ప్రత్యయాలు. మేడం. 21 ఉమ్, నుంచి ఐదు. 21 నుంచి ఎన్ని? 5 ప్రత్యయాలు. ఐదు. 5 ప్రత్యయాలకి ఏమని ఉమ్, పేరు? సుట్. అవునా? సుట్ అన్నారు. ఏమని పేరు కాదు, సుట్. ఉమ్, సుట్టు ప్రత్యాహారం ఉమ్, అంటే ఏంటి? 5 ప్రత్యయాలు. అవునా? ఈ ఉమ్, 5 ప్రత్యయాలు అనపుంసకస్య అంటే ఏంటి? స్త్రీలింగ పుల్లింగాలలో. అవునా? లతా ఉమ్, శబ్దం అవును. తీసుకున్నాము. అందులో సుట్ ఉమ్, వరకి అంటే సు ఉమ్, ఔజస్ అమ్ అవుట్. రామ శబ్దం అవుట్. తీసుకున్నాము. సు ఔజస్ అమ్ అవుట్. అంతే. అవుట్. ఈ ఉమ్, వీటికి ఏమని పేరు? సర్వనామ స్థానం. ఓకే. ఉమ్, సర్వనామ ఓకే స్థానం మేడం. అని పేరు అనమాట. సుడనపుంసకస్యకి ఉమ్, ఏమని పేరు? అంటే దాని ద్వారా సూత్రం సర్వనామ ద్వారా ఏం స్థానం. చెప్తున్నా? సర్వనామ స్థానం అంటే ఏంటి? సుట్ అనపుంసకం. ఓకే. ఉమ్, ఓకే మేడం. వాటికి ఏమని పేరు? సర్వనామ స్థానం. ఓకేనా? ఉమ్, అయితే ఓకే. అక్కడ ఎందుకు మరి అది వచ్చింది అంటే అత్వసంతస్య చా ధాతోహో. ఇక్కడికి వెళ్ళండి ఇప్పుడు. ఏమంటుందో అది? అత్వసంతస్య చా చా ధాతోహో. విడదేయండి ఒకసారి. ఏమైతుంది? అత్వసంతస్య చ చ చ అధాతోహో. అధాతోః. ఉమ్. అవును ఏమంటుందో చూడండి మేడం. ఇక్కడ. 6, 4, 14. 6, 4, 14. 7వ అధ్యాయం ఇక్కడ ఉంది మనది. ఓకే. తీసాను మేడం. అత్వసంతస్య చ అధాతోః. ఉమ్. చదవండి. అత్వసంతస్య చ అధాతోః. ఉమ్. అతుశ్చ అశ్చ అత్వసౌ ఉమ్. తావంతే యస్య స అత్వసంతః తస్య ద్వంద్వగర్భ బహువ్రీహిః ఉమ్. న ధాతురధాతుః తస్య ఉమ్. నైతత్పురుషः అనువృత్తి సౌ అసంబుద్ధౌ ఉపధాయాః అంగస్య దీర్ఘః అర్ధః ధాతుభిన్నస్య అత్వంతస్య అసంతస్య త అంగస్య ఉపధాయాః
ఉమ్, ఆ, సావసం సౌ అసంబుద్ధౌ పరతో దీర్ఘో భవతి. ఉదాహరణ భవతు, భవాన్, భవతు, కృతవాన్, మతు, గోమాన్, యవమాన్. అసంతస్య సుపయాః, సుయశాః, సుశ్రోతాః. ఉమ్, భాషాద్ చదవండి ఉమ్. మేడం, భాషాద్. చదవండి చదవండి. అధాతోః धातु भिन्न ఉమ్, अत्वसंतस्य अतु तदा अस अंत वाले अंग की उपधा को च भी दीर्घ होता है। संबुद्धि भिन्न सुविभक्ति परे रहते भवान शब्द में अ, भाते धवतु उना उनादि को शब्द से ఉమ్, अ, ఉమ్, धवतुप ఉమ్, धवतुप प्रत्यय हुआ है। ఉమ్, धवतुप का अवतु शेष रहेगा। इस प्रकार भवत शब्द अतु अंत वाला है। ఉమ్, शेष सिद्धि भाग के कृतवान के समान जाने सुपयस सुयशस से सुपयाः सुयशाः आदि बनेंगे। ఏమర్థమైంది దీంట్లో చెప్పండి, ఏమన్నా అర్థమైందా? ఏమన్నారు? ధాతు భిన్నస్య అంటే ధాతువు కానటువంటి, धातु ధాతువు भिन्न కాకుండా వేరేది ఇంకేదన్నా కావచ్చు. ఓకే. తర్వాత అత్వసంతస్య, అత్వంతస్య సంతస్య, అసంతస్య అవునా? అత్ అస్ ఈ अस् అంగం, ఉమ్, చ అంగస్య ఉపధాయాః ఆ అంగం ఉన్నటువంటి ఉపధాయాః ఉపధా యొక్క ఏమన్నారు? उपधा को ఉమ్, सा ఉమ్. सावसंबुद्धौ परतो दीर्घो సావసంబుద్ధం भवति। సావసంబుద్ధం అంటే ఏంటి? స అసంబుద్ధౌ. ఓకే. असंबुद्धौ సంబుద్ధౌ సంబుద్ధి, స సవసంబుద్ధౌ. అసంబుద్ధి అంటే ఏంటిది? దీర్ఘ హోతా హై. సంబుద్ధి భిన్న కదా. అసంబుద్ధి అంటే ఏమన్నా మనం? సంబోధన संबुद्धि కానటువంటిది. కానటువంటిది. స సావసంబుద్ధౌ అంటే ఏంటిది? సావసంబుద్ధౌ అంటే సా అసంబుద్ధౌ అన్నమాట ఇక్కడ. ఓకే. పరతో, పరతో అంటే ఏంటిది? అసంబుద్ధి అంటే ఏంటిది? ప్రథమా విభక్తి ఉంది కదా, సో అది అసంబుద్ధి ఓకే మేడం. అంటాం. సంబోధన అంటే ఇంకా ప్రథమ సంబోధన అది ఉంటుంది కదా అది. ఇది ఆ, అసంబుద్ధి అంటే ఏంటి? సు ఔజస్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఓకే. ఓకే సు ఔ జస్. తర్వాత పరతో దీర్ఘ భవతి. పరతో అంటే ఏంటి? పూర్వములో దీర్ఘం వస్తుంది. పూర్వంలో. ఓకే. అది ఏమేమి ఉండాలంట? ధాతు భిన్నమై ఉండాలి. అత్ ధాతు భిన్నం ఏముంది మనకి ఇప్పుడు? అక్కడ ఏమొచ్చింది? పదం ఏమొచ్చింది మనకి ధాతు భిన్నంది? ప్రాతిపదికం ఉంది కదా, అదేం ప్రాతిపదికం? మనకు చిత్తవత్ చిత్తవత్. సకారం ఉంది. చిత్తవత్ అదే. సో చిత్తవత్ అనేది మనకు ఉన్నటువంటిది. అవునా? ఈ చిత్తవత్ గురించి అవును. ఉదాహరణలో మనకేం జరుగుతుంది? ధాతు భిన్నస్య, ధాతు భిన్నం ఉందా? అవును. ఉంది. అత్ ధాతు భిన్నం ఉంది అంతమన్నా, మేడం. అత్ అంతమన్నా, అస్ అంతమన్నా ఉండాలి. మనకేమంతం ఉంది? అత్ అంతమంది. అత్ అంతం ఉంది. అంగంలో అత్ అంతం ఉంది. ఇది ధాతు భిన్నం. దాంట్లో అత్ అంతమన్నా అస్ అంతమన్నా ఉండాలి. అప్పుడు ఉంది. ఆ అంగములో ఉన్నటువంటి ఉపధాకి ఏమవుతుంది? ఆ అంగంలో ఉన్న దీర్ఘం వస్తుంది. ఉపధాకి అసంబుద్ధి ప్రత్యయము పరంగా ఉంటే, అసంబుద్ధేనా ఇది? మనకి చేస్తుంది సు చేస్తున్నాం. అసంబుద్ధేనా? అసంబుద్ధిని. అసంబుద్ధి అంటే ఇక్కడ వరకు ఓకే సంబోధన మేడం. కానిది. సంబోధన సంబోధన. కానిది అంటే సంబోధన ఓకే. ప్రథమా విభక్తి ఉంది కదా, ప్రథమా విభక్తి రెండు ఉన్నాయి. ఒకటి అవును. సంబోధన ప్రథమా విభక్తి, ఇంకోటి ప్రథమా విభక్తి. అవును. రెండు ఉన్నాయి కాబట్టి అసంబుద్ధ అన్నారనమాట. అంటే ఓకే. సంబోధన కానిది. ఇంకేముంది? ప్రథమా విభక్తి. అవునా? అంతే. ఓకే. సంబోధన దేనితో లింక్ అయి ఉంది? ప్రథమా విభక్తితో. ఆ, ఓకే. ఓకే. సంబోధన ప్రథమా విభక్తి కాకపోతే ఇంకోటి ఏముంది? జస్ట్ ప్రథమా విభక్తి. అంతే. ఓకే. ఆ ప్రత్యయాలు ఉంటే ఏమన్నారు? పరతో దీర్ఘ భవతి. ఎక్కడ దీర్ఘము? ఉపధాయాం. ఉపధాయాః దీర్ఘః. ఏమైంది అది? ఓకే.
చిత చితవాత్ వాత్ చితవాత్ చితవాత్. అర్థమైందా? అకారం. అవును మేడం, ఓకే, అర్థమైంది. చితవాత్ స్ ఇలా ఉంది. ఓకే, ఉమ్, ఏం ఓకే. సూత్రం ఇది చెప్పండి మళ్ళీ. అత్వసంతస్య చ ధాతోః. అత్- ఉమ్, చెప్పండి. అత్వసంతస్య చ ధాతోః. ఏం చెప్తుంది అది? అత్ అంతము గాని, అస్ అంతం అస్ గాని, అంత. చ అధాతోః, అధాతోః ధాతు భిన్నమైనటువంటిది ఉంటే, అందులో చివరిగా ఏముండాలి? అంగములో ధాతు భిన్న అంగములో చివరిగా అత్ గాని అస్ గాని ఉంటే ఓకే. దానికి పరములో అసంబుద్ధ ప్రత్యయము ఏంటి? సు, ఔ, జస్ ఈ మూడింటిలో ఏదో ఒకటి. ఓకే, ఉమ్, అర్థమైనా? అసంబుద్ధం అంటే ఏంటి? ప్రథమా విభక్తి ప్రత్యయము. ఓకే, ఓకే. సంబోధన అవును మేడం. ప్రథమా విభక్తి కానిది. ఇంకేముంది? ప్రథమా ఉమ్, విభక్తి ఉంది. అవునా? అవును అవును. అదనమాట. సో అవి ఉంటే ఏమవుతుంది అక్కడ? ఇక్కడ ఉపధాలో దీర్ఘం వస్తుంది. ఆత్ అవుతుంది, ఆస్ ఉమ్, అవుతుంది. అర్థమైనా? ఓకే, అర్థమైంది ఇప్పుడు మేడం. మనకేముంది? వత్, వత్తులో ఏముంది? అత్ అంతంలో ఉన్నటువంటిది. అవునా? సో ఇప్పుడు వ్ ఓకే. అత్ ఏమైంది? అది ఉమ్, ఆత్ అయింది. వ్ వాత్. ఆత్ వాత్. వాత్. ఉమ్, ఓకేనా? ఓకే. క్లియరా? క్లియర్ మేడం. సో ఇప్పుడు భవ, భవ శబ్దం ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకు హ్మ్. మేడం, ఇప్పుడు మనకు హ్మ్. అత్త అన్నప్పుడు, మనకు ఉపద అన్నప్పుడు మనం అక్కడ అకారానికే దీర్ఘం చేసుకుంటాం, ఆ చేసుకొని అంతే కదా మేడం. అకారానికే ఉపద వస్తుందా? అంతే ఓకే అంతే. మేడం. ఉమ్, హ్మ్? ఉమ్. ఉపధ ఏదుందో చూసుకోవాలి. ఆ ఉపధాకి దీర్ఘం. అవునా? దీర్ఘం అంతే. హ్మ్. ఓకే. తర్వాత హ్మ్. అంతవరకు అర్థమైందా? అదే మేడం, క్లియర్. ఓకే, తర్వాత ఏమన్నాము? అత్వసంతస్య చ ధాతోః అలోంత్యాత్ పూర్వ ఉపధ. ఉపధ అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. మీకు తెలుసు కదా ఉపధ అంటే ఏంటి? చివరి అక్షరానికి చివరి పూర్వం అట్లాడికి ఉండదు. సో ఇక్కడ పూర్వం ఉండదు. తకారం చివరి, చివరి అక్షరానికి చివరి పూర్వం ఏంటి? అకారం. అకారం. దానికి ఉపధాకి ఏం కావాలి? దీర్ఘం కావాలి. సే అత్వంతకి ఉపధాకో దీర్ఘ హువా. అవునా? ఓకే. అత్వంతం అది. ఉమ్, అత్వంతం కాబట్టి ఉమ్. ఆత్ అయింది అది. సో అందుకని ఆ, వాత్, చితవాత్, స్. ఉమ్. ఓకేనా? సరే. ఓకే. తర్వాత నేను ఇందాక చెప్పాను మీకు, ఊకిత్ గుర్తుపెట్టుకోండి అన్నాను. అన్నానా? ఉమ్, అవును మేడం. తవతు ఏమన్నాను? తవతు. టు. తమతులో ఏంటిది? టూ. ఉక్, ఉకారము ఉకారం. ఇత్తైనటువంటిది. దాన్ని ఏమంటాము? ఉగిత్. ఏమంటాము? అవును. ఉగిత్. ఊహిత్. ఎందుకు ఉగిత్ అన్నాము? ఉక్కు ఎత్ అనమాట. ఉక్ అంటే ఏంటి? ఉకారము ఏమేమి వస్తాయి చెప్పండి? ఓ, రి, ఉకారము. ఓ. రి ఓ. ఉమ్. ఈ మూడు వస్తాయి. ఊరిల్ రు. రి. రి. మూడు వస్తాయి. ఉక్కు ప్రత్యాహార ఉమ్, వర్ణం అన్నమాట. ఓకేనా? సో ఉగితాంతము అంటే ఉమ్, ఉక్కు అంతంగా ఉన్నటువంటిది. రి ఉంటే కూడా రిక్, రి రిగ్ అంతం అక్కడ, అక్కడ కూడా. అవునా? రిత్ ఉమ్. కదా. రిత్ ఉంటే కూడా ఏమనాలి? ఉగితాంతము. రిత్ ఉంటే ఉగితాంతం. అర్థం? ఊహితాంతం. ఆ, ఉమ్, సో అలా ఓకే అనమాట. మేడం. మూడు అక్షరాలకి ఉగితాంతం అంటాం. అయితే ఉమ్, ఉగిత్ ఉమ్. అయినటువంటి సర్వనామ స్థాన ప్రత్యయము ఉంటే ఏమవుతుంది? దానికి లోపం. లోపము నుమ్మాగమం వస్తుంది. ఏమొస్తుంది? నుమ్మాగము. ఉగిత చాం ఓకే. సర్వనామ ముమ్మార్. స్థానే. అది చదవండి. ఉగిత చాంది సర్వనామ స్థానే ఉమ్. అధాతోహోన ఏమంటుంది చూడండి. ఉగిత చాం సర్వనామ స్థానే అనే చూస్తాం సూత్రం మేడం. అనుకుంటా. 7:1:70. ఆ, ఏముంది? ఊహిత ఉగిత చాం చాం సర్వనామ సర్వనామస్థానే స్థానే అధాతోహో. అదుందా? అధాతోహో. అధాతోః. ఆ, అవును సో మేడం. ధాతు కానిది అధాతోః ఉంది. అదే ధాతు భిన్నమైనటువంటిది ఉంటే, ఉమ్, ఓకే, ఉగిత్ ఉమ్. అయినటువంటిది ఏదైతే ఉందో చదవండి మీరు అది. ఆ, ఉమ్, ఆ, ఊహిత చాం ఉమ్, సర్వనామస్థానే ఉమ్, అధాతోః. ఉమ్, ఉక్ ఇత్ ఉమ్, ఉమ్, ఏషాం తే ఉగితః ఉమ్, బహువ్రీహి. ఉమ్, ఉగితశ్చ అచ్చ. ఉగిత 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 చ ఉమ్, ఉగిత చః ఉమ్, తేషాం ఇతరేతర ద్వంద్వః
न धातुर् अधातुः तस्य नै तत्पुरुषः अनुवृत्ति नुम् अङ्गस्य अर्धः धातुवर्जितानाम् उगिताम् अङ्गानाम् अन्त्येतश्च नुमागमो भवति सर्वनामस्थाने परतः उदाहरण भवतु भवान् भवन्तौ भवन्तः इयसुन् श्रेयान् श्रेयांसौ श्रेयांसः पितृ पचन् पचन्तौ पचन्तः अञ्चन्तेः प्राङ् प्राञ्चौ प्राञ्चः సరే भाषान्तः अधातु ఉమ్, अधातोः धातुवर्जित उगितचाम उक इस संज्ञक है जिनका ऐसे अंग को तथा अंशु धातु को सर्वनाम स्थान परे रहते नुम आगम होता है भवान की सिद्धि सूत्र में देखे यह ध्रुवतु డ్వత్ प्रत्यय उगित డ్వతుప్ है श्रेया ఏంటిది? ఇది డ్వతుప్ అనండి. डवतु డవతుప్ప డవతుప్ప డ్వతుప్ప అయితే మనకి డవతుప్పేనా? మనకి అక్కడ హలంతం ఇవ్వలేదు కదా మనం డవతుప్పే కదా మనం హలంతం ఇవ్వలేదు ఉమ్, ఏమిచ్చారు ఇక్కడ? డవతు ప్రత్యయ ఉగిత్ హై. డవతుప్పు ధ్వతుప్పు చూద్దాం. ఇది డూ డూ ఉండాలి. డూ వతుప్ ప్రత్యయ ఉగిత్ హై. సో ఉగితాంతం కదా, ఉగితాంతం ఉక్కు అంతంలో ఉంటది. సో ఇదేంటిది? ఇక్కడ డ్వతుప్ ఉండాలి. సో డ్వతుప్ అంటే ఏంటి? డూ అన్నమాట. డూలో ఊ ఉంటుంది. ఓకే, డు డూ మేడం అతుప్. కానీ మనకి ఇక్కడ అక్షరాలు దూర డవతుప్పు. డవతుప్పులో ఏమొచ్చింది మరి? ఇక్కడ ఇది తీసుకున్నారేమో. డవతుప్పులో మళ్ళీ ఏం మిగిలిందంటే డవత్ మిగిలిందా? యా, అదే అన్నట్టున్నారు కదా. ఓకే, చదవండి చదవండి. డవత్ డవతుప్ డవతు ప్రత్యय प्रत्यय उगित है श्रेयाम यह इयसुन परे रहते प्रशस्स्य सह से सा आदेश से दीर्घ तथा प्रकृत्यिकाच से प्रकृति भाव हुआ है पचन आदि की सिद्धि परिशिष्ट के पचंतम आदि के समान ध्यान प्राण की सिद्धि परिशिष्ट में देके सर्वत्र सर्वनाम स्थान परे है कि यहाँ से सर्वनाम स्थान की अनुवृत्ति तक जाएगी 72 వరకు. సో ఇది 70వ సూత్రము. మూడు సూత్రాలు కదా. సో అదనమాట. అవును మేడం ఇక్కడ బొగ్గితచాం సర్వనామస్థానే అధాతోహో. దాన్ని విడదీస్తే ఏంటి? అధాతోహో అంటే ధాతు భిన్నమైనటువంటిది. ధాతు భిన్నమైనటువంటిది. సర్వనామ స్థానం అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? సర్వనామ